గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో అప్పర్ ట్రయాంగులర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లానో చూద్దామండి. క్వశ్చన్ చూడండి. ఏ పి క్యూ 0 బి ఆర్ 0 0 సి అనే ఒక క్వశ్చన్ ఉందండి. దీనికి నార్మల్గా మీరు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. నార్మల్గా డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమవుతుంది చూడండి. ఏ ఇంటూ బీసీ 0 ఇంటూ ఆర్ అంటే 0 అయిపోతుందండి. మైనస్ పి ఇంటూ 0 ఇంటూ సి 0 0 ఇంటూ ఆర్ -0 ప్లస్ క్యూ ఇంటూ 0 ఇంటూ 0 0 0 ఇంటూ బి -0 అవుతుంది. ఏమొస్తుంది చూడండి. ఇది ఏబిసి అవుతుంది. -0 + 0 ఈక్వల్ టు ఏబిసి వస్తుంది. మనం ఏం తీసుకున్నాము? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. నేను అలా కాకుండా లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి. ఇది ఏ 0 0 నెక్స్ట్ పి బి 0 నెక్స్ట్ క్యూ ఆర్ సి నెక్స్ట్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. నేను లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దీంట్లో చూడండి నార్మల్గా డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ఇంటూ బీసీ ఆర్ ఇంటూ 0 0 -0 ఇంటూ పి సంథింగ్ డైరెక్ట్ రాసేసుకోండి. 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది కదా. +0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. ఇంకా చేయాల్సిన పని లేదు. ఏమొచ్చింది చూడండి. ఏ బి సి. ఇప్పుడు చూడండి, మనం అప్పర్ ట్రయాంగులర్ తీసుకున్నా లోయర్ ట్రయాంగులర్ తీసుకున్నా మనకి ఏమొచ్చింది ఆన్సర్? ఏబిసి వచ్చింది. నేను డైరెక్ట్ ఒక చిన్న టిప్ చెప్తానండి. మీకు అప్పర్ ట్రయాంగులర్ లేదు అని అంటే లోయర్లో ట్రయాంగులర్ కనిపించింది అనుకోండి, ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయండి. అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి డైరెక్ట్ టిప్ అండి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇది మొత్తం ఇంకా ఈ డిటర్మినెంట్ చేసి ఇదంతా చేయాల్సిన పని లేదు. సింపుల్ టిప్ అండి. డిటర్మినెంట్లో అప్పర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇస్తే